ఈశ్వర్ పెంటి గారు. మీకు ప్రత్యేకంగా మీ పేరు పలికి చెప్పాలి కాబట్టి ఓకే, మీరు స్టెప్ వేస్తారా ఏంటి? మేము ఇంకా అక్కడే ఆగిపోయాం, కథలు ఎన్నో చెప్పారు, ఇప్పుడు కొత్త స్టెప్. సరే మాట్లాడండి, దాని తర్వాత ఇద్దాం, ఓకేనా? హీరో హీరోయిన్లు వచ్చాక. సో అందరికీ నమస్కారం సార్, రెస్పెక్టెడ్ గెస్ట్ అందరికీ అండ్ స్టేజ్ మీద ఉన్న టెక్నీషియన్ అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. ఈ సిరీస్లో అన్ని సాంగ్స్కి వర్క్ చేశాను. నిజంగా 90s కిడ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నాస్టాల్జియా ఫీల్ అంటే మీకు సిరీస్ చూసినప్పుడల్లా మన చిన్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఈ సిరీస్ చేసేటప్పుడు నాకు కూడా కొంచెం కిందికి వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి వర్క్ చేయాల్సి వచ్చింది. మన ఆడిన చిన్న ఆటలు కానీ మన ప్రేమలు కానీ అన్నీ గుర్తొచ్చాయి నాకు. అండ్ రీసెంట్గా ఈ వయసు అయిన సాంగ్ చాలా ట్రెండీగా వెళ్తుంది ఇన్స్టాలో, వాటిలో ఆ మూమెంట్ కూడా చాలా ట్రెండీగా వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ శరత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 90s కిడ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ 90s కిడ్స్ అని ఒక బ్యానర్ పెట్టడానికి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే దాని నుంచి ఏమొచ్చినా మా రిలేటెడ్ మా చిన్నప్పుడు విషయాలు మేము చూస్తామని నమ్ముతున్నాం. అండ్ సార్ అప్పటి నుంచి నాకు కొడుతుంది సార్, ఇలాంటి గుర్తుకొస్తున్నాయని సిరీస్కి మిగతా గెస్ట్ని నేను ఎక్స్పెక్ట్ చేయదు సార్, కానీ బోయబట్టి సార్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. అంటే మిమ్మల్ని చూస్తే మీ సినిమా మీ ఆరా అంతా కళ్ళ ముందుకు వస్తుంది సార్. మీరు ఇలా కూర్చుంటే గుర్తుకొస్తున్నాయి, మీరైనా గెస్ట్ అర్థం కావట్లేదు సార్. సారీ సార్, అంటే అప్పటి నుంచి ఎలా కొడుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ వినోద్ గారు, డైరెక్టర్ వినోద్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఏ ప్రాజెక్ట్కైనా మనం వర్క్ చేయాలంటే ఎవరో ఒకరు మనకు గుర్తు చేయాలి, ఎవరో ఒకరు మనని అంటే మనం చెప్పాలి మన గురించి. ఈ ప్రాజెక్ట్కి నాకు ధర్మ అనే ఫ్రెండ్ ఈ సినిమాకు అసిస్టెంట్గా వర్క్ చేశారు. థ్యాంక్ యూ ధర్మ బ్రో, మీ వల్లే నాకు 90s కిడ్స్ ఫ్యామిలీ అంతా అండ్ గుర్తుకొస్తున్నాయి ఫ్యామిలీ అంతా పరిచయం అయింది. థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ చేస్తారా? రెడీ అంటే అయితే అట్లీస్ట్ స్టెప్పులు చూస్తే అన్న ఆయన గుర్తొస్తుందేమో, ట్రై చేద్దాం. మర్చిపోయారా మూమెంట్ అప్పుడే? మర్చిపోయారా? ఆయన చూపిస్తారు, చేయండి. నేను ఓకే, గుర్తు చేస్తాను ఇప్పుడు మా యశస్వి రావుని అండ్ అలానే మా విరాజ్ అశ్విన్ గారిని ఒక్కసారి ఆ హుక్